ఫస్ట్ ఏంటంటే నేను ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఓపెన్ చేసి ఇక్కడ మీషో అని సెర్చ్ చేస్తాను. ఇట్లా అప్లికేషన్ వచ్చింది, దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను ఫస్ట్ పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను, నేను ఎర్న్ చేసిన అమౌంట్ని. ఇక్కడ మై పేమెంట్స్ ఆప్షన్కి వెళ్తున్నాను. ఇవన్నీ ఒక ప్రోడక్ట్కి 217, ఒక ప్రోడక్ట్కి 38, 23, 96, 173 ఇట్లా ఒక్కొక్క ప్రోడక్ట్కి నేను ఎర్న్ చేసిన అమౌంట్ ఇవన్నీ. ఓకే. ఇట్లా చాలా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ని తీసుకుందాం ఇందులో ఎగ్జాంపుల్గా. ఇట్లా ఒక ప్రోడక్ట్ ఉంది కదా, దీన్ని ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం ఈ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఈ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఫొటోస్ అని ఉంది, దీని మీద క్లిక్ చేద్దాం. ఇమేజెస్ అనేవి మన గ్యాలరీకి డౌన్లోడ్ అయిపోయినాయి. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ని కూడా కాపీ చేద్దాం. ఓకే. ఇట్లా కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని ఒక నోట్ ప్యాడ్లో నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇట్లా ప్రోడక్ట్ డీటెయిల్స్ పేస్ట్ అయినాయి కదా. నెక్స్ట్ ఏంటంటే నేను ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేస్తాను. ఫేస్బుక్లో ఏంటంటే మనకి సెర్చ్లో మార్కెట్ ప్లేస్ అని సెర్చ్ చేస్తాను. ఇందులో ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇట్లా మనం ఒక ప్రోడక్ట్ని ఇట్లా ప్రమోట్ చేస్తాం. ఇట్లా చాలా మంది ప్రమోట్ చేస్తారు ప్రోడక్ట్స్ని. ఇక్కడ ఏంటంటే సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ ఐటమ్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే యాడ్ ఫొటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన ఫొటోస్ని యాడ్ చేస్తాం. మనం ముందుగా డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోవాలి. అవునండి, ఇట్లా యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టైటిల్ ఉంది కదా, టైటిల్ ఏంటంటే మనం నోట్ ప్యాడ్లో ఆల్రెడీ మనకి టైటిల్ ఉంది. అవును. జస్ట్ ఈ టైటిల్ని మనం కాపీ చేస్తాం. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇట్లాగే ప్రైస్ ఏంటంటే మనం ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రోడక్ట్ కాస్ట్ 254 ఉంది. మనం ఏం చేస్తామంటే ఇది ఒక 400కి మనం ప్రైస్ ఇక్కడ పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్గా ఏంటంటే దానికంటే ఎక్కువ ప్రోడక్ట్ ప్రైస్ పెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం సేల్ చేస్తే మనకి 100 రూపీస్ కమిషన్ వస్తుంది. ఓకే. ఫేస్బుక్ ద్వారా. ఫేస్బుక్ ద్వారా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే న్యూ అని పెడతాం. డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఉన్న సేమ్ మన నోట్ ప్యాడ్లో కాపీ చేసిన డిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఇట్లా పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకేంటంటే ఇమేజ్ ఇట్లా పబ్లిష్ అయ్యిద్ది. ఇప్పుడు ఫేస్బుక్లో ఏంటంటే మనకి ఈ ఇమేజ్ నచ్చి ఎవరన్నా మనల్ని కాంటాక్ట్ అయితే మనం ఏం చేస్తామంటే కస్టమర్ డీటెయిల్స్ తీసుకుంటాం. కస్టమర్ డీటెయిల్స్ తీసుకుని ఈ ప్రోడక్ట్ మీద బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సైజ్, అతని కస్టమర్ ఏ సైజ్ అయితే చెప్తాడో ఆ సైజ్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఎల్ అని పెట్టాను. నెక్స్ట్ బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే డెలివరీ అడ్రస్ ఏం చేస్తాం అంటే కస్టమర్ ఇచ్చిన డెలివరీ అడ్రస్ని ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ న్యూ అడ్రస్ మీద ఇట్లా కస్టమర్ ఇచ్చిన డెలివరీ హౌస్ నెంబర్ ఇట్లా నేమ్ కాంటాక్ట్ నెంబర్ అతను ఇస్తాను. ఎగ్జాంపుల్గా ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న ఒక అడ్రస్ని యాడ్ చేస్తాను. ఓకే. ఈ అడ్రస్ని యాడ్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనం రీసెల్లింగ్ దిస్ ఆర్డర్, దీన్ని ఏంటంటే మామూలుగా ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. అంటే దీన్ని మనం ఈ ప్రోడక్ట్ని రీసెల్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్గా ఏంటంటే మనం 399 అని పెట్టుకున్నాం కదా, ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 239 ఉంది. ఇప్పుడు 399 కాబట్టి మనకి మార్జిన్ అమౌంట్ 160. అంటే ఈ ప్రోడక్ట్ మనకి సెల్ చేస్తే మనకి 160 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసాం. నెక్స్ట్ క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాం. ఈ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత మనకి ఆ మార్జిన్ అమౌంట్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్కి రిసీవ్ అయ్యింది. ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. మై బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకుంటాం. ఓకే. అలా మీషోలో మనం అక్కడున్న ప్రోడక్ట్ని ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేస్తే ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఎంతైతే మనం ఎక్స్ట్రా అయితే అక్కడ యాడ్ చేస్తామో ఆ అమౌంట్ అంతా మీ బ్యాంక్ అకౌంట్ కే వచ్చేస్తాయి. బాలాజీ గారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే ఇలా మనము ప్రమోషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నాం కదా, ఒక ప్రమోషన్ వీడియో మనకి రావాలి అంటే ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి అని ఏమైనా ఉంటుందంటారా? అలా ఇట్లా ఫాలోవర్స్ అనే దాని మీద డిపెండ్ అవ్వదండి. మనకి 100 ఫాలోవర్స్ ఉన్నా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం పేజ్ని క్రియేట్ చేస్తాం. పేజ్ని క్రియేట్ చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక వీడియో ఖచ్చితంగా ల్యాక్స్లోకి వెళ్తుంది. ఆ వీడియోని బట్టి ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు. పాత వీడియోలు కూడా చూస్తారు. ఒక వీడియో వైరల్ అయితే దాని కింద వీడియోస్ పైన వీడియోస్ అన్ని వైరల్ అయిపోతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే నా ప్రొఫైల్ చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్లో డిజిటల్ బాలాజీ గాది అని కొట్టండి. ఇప్పుడు నియర్లీ అరౌండ్ నాకు 4400 ఫాలోవర్స్ ఉన్నారు. నా వ్యూస్ చూడండి 1000 ఉంటాయి, 10,000 ఉంటాయి, 6 lakhs ఉన్నాయి, 3 lakhs వీడియోస్ కూడా ఉన్నాయి, రీల్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే మనకి ఏంటంటే ఫాలోవర్స్కి మన వ్యూస్కి సంబంధం ఉండదు.
ఇప్పుడు నేను 1 monthలో నాకు 1 million అకౌంట్ రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ ద్వారా. మ్హూ. 1 million మంది నాకు డాష్ బోర్డ్లో ఇక్కడ చూడండి 30 daysలో 1 million అకౌంట్స్ రీచ్ అయింది ఈ ప్రొఫైల్. ఓకే 4,000 ఎక్కడ 1 million ఎక్కడ అండి. అవును. ఓకే అయితే ఈ వీడియో చూసి చాలా మంది కూడా మరి ఆన్లైన్ లో ఇలా ప్రమోషన్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అవునండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా బిజినెస్ అనేది మనం బాగా ముందు promote జాబ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఉంటారు చాలా మంది కూడా, జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకి జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకి పార్ట్ టైం గా ఇప్పుడు చేసే అంతేకాకుండా మీరు ఇప్పుడు చాలా యాప్స్ అవి ఓపెన్ చేసి చూపించారు. అది ఎలా ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి మీదంతా వాళ్ళు మళ్ళీ చూసుకొని యాజ్ టీజ్ గా మీరు చెప్పినట్లే ట్రై చేయడం కూడా చాలా మంది చేయలేరు. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో కూడా మీరు యాప్స్ అన్ని కొంచెం నేను చూసాను, తెలుసుకున్నాను, నా సొంతంగా నేను స్టార్ట్ చేసుకున్నాను అని చెప్పన్నారు. అలా అందరికీ ఉండకపోవచ్చు కదా. చాలా మంది ఏంటంటే ఒక రీల్ పెట్టి ఆపేస్తారు వ్యూస్ రావట్లేదని. ఎప్పుడు అట్లా చేయకూడదు. మన ప్రొఫైల్ అనేది కంటిన్యూషన్ గా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుని రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. 30 reels కూడా రాకపోయినా ఇంకో 30 అప్లోడ్ చేయండి. ఫ్రీనే కదా, మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పినవన్నీ రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు.